వనం మనం పథకం కింద లక్షల మొక్కలు నాటుతున్నారు. సంరక్షణలో అలసత్వంతో అవి కనుమరుగవుతున్నాయి. సరైన సమయంలో నీరందించకపోవడం, సంరక్షణ చేపట్టకపోవడం వల్ల నాటిన వాటిలో 10% మొక్కలు సైతం బతకటం లేదు. ఇలాంటి పరిస్థితి గుర్తించిన ప్రభుత్వం మొక్కల పెంపకం బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. దీనిని యజ్ఞంలా భావించిన మహిళలు వాటిని సాకుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వనం మనం కార్యక్రమ బాధ్యత స్వీకరించిన స్వయం సహాయక సంఘాలు వృక్ష సేవకులుగా పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి మహిళ మొక్కలు నాటాలి. ఒక్కో గ్రూప్ నుంచి 2 వృక్ష సేవకులుగా ఎంపిక చేస్తున్నారు. తద్వారా మహిళలకు ఉపాధి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలోనూ భాగస్వాములవుతున్నారు. కిలోమీటర్ మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని వృక్ష సేవకులకు అప్పగించారు. వాటికి ముళ్ల కంచె వేసి రోజూ నీరు పోస్తున్నారు. వీటితో పాటు మొక్కల పెంపకంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. రహదారికి 5 మీటర్లకు ఒక మొక్క చొప్పున 400 మొక్కలను స్థానిక మహిళలు కాపాడుతున్నారు. వనాల పెంపకంలో భాగస్వామ్యం అవుతున్నందుకు వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు మొక్కలు నాటమని మా అధికారులు మాకు చెప్పారండి. గేదెలు గొర్రెలు అలాంటి తినకోకుండా వాటి కంచెలుగా కట్టుకుని వాటిని జాగ్రత్తగా ఇటు పక్కల నడిచే వాళ్ళకి కూడా మేము తెలియజేస్తున్నామండి. గేదెలు తోలుకునే వాళ్ళు కానీ అయ్యి మొక్కలు తినేయకుండా చూడండి అనేసి మేము మామిడి మొక్కలు నాటుతున్నాం, నేరేడు మొక్కలు నాటుతున్నాం, వేప మొక్కలు కూడా నాటుతున్నామండి. ఈ 3 రోజుల్లో 130 మొక్కలు నాటాం సార్. మేము కంచి వేస్తాం సార్. కంచి వేసి దానికి ఎరువులు వేసి రోజు వచ్చి పొద్దున్న సాయంకాలం వచ్చి వాటరింగ్ చేసి మామూలుగా ఎరువది వేస్తాం సార్. యూరియాది వేసి నాటి మొక్కల్లో బాధ్యతగా తీసుకుంటున్నాం సార్. మేము మా సీఏలు అందరం కూడా చాలా సంరక్షణగా ఈ మొక్కల కార్యక్రమం సక్సెస్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటడం అనేది మేము పెట్టించామండి. డ్వాక్రా మహిళలు 2 సెలెక్ట్ చేసి వాళ్ళు మొక్కలకి సంరక్షించడానికి ప్రతిరోజు నీళ్లు పోసి ఎరువు పోసి వాళ్ళని పోషించడానికి 3 సంవత్సరాల వరకు వాళ్ళు సంరక్షించే విధంగా వాళ్ళని మేము ప్లాన్ చేసి పెట్టించామండి. సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో జులై నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని వృక్ష సేవకులు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 840 వృక్ష సేవకులను ఎంపిక చేసి 3,40,000 మొక్కలు నాటడమే లక్ష్యంగా అవెన్యూ ప్లాంటేషన్ పనిచేస్తోంది. ప్రతి 5 కిలోమీటర్ల పరిధిలో మొక్కలను పర్యవేక్షించేందుకు ఓ సమన్వయకర్తను ఏర్పాటు చేశారు. మొక్కలు నాటడం వల్ల మహిళలకు ఉపాధి హామీ నిధుల నుంచి భృతి అందిస్తున్నారు. రోడ్లు ఇరువైపులా మొక్కలు ఉంటే మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అది ప్రతి మహిళకు కూడా తెలుసు. ప్రతి మహిళ ఇందులో భాగంగా ప్రతి వాళ్ళ ఇంటి ముందే కానివ్వండి, లేకపోతే వాళ్ళ గ్రామంలోనే కానివ్వండి ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని ఒక ఉద్యమాలా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటడానికి ముందుకొచ్చి దాన్ని పెంచి బాగా వృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నారు. మహిళా సంఘాల ద్వారా డ్వాక్రా మహిళలు అలాగే వెలుగు సంస్థలో పనిచేస్తున్న గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు వీళ్ళందరూ మొక్కలు సంరక్షించడానికి అదేవిధంగా రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటి ప్రతి ఊరు కూడా పచ్చదనంతో వెలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పెదపాడు మండలంలో మొత్తం 8,000 మొక్కలు అనేది ఇక్కడ లక్ష్యంగా పెట్టుకోగా 8,000 మొక్కలు 23 పంచాయతీల్లోనూ నాటే విధంగా కార్యక్రమాన్ని మేము ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో మనకు కిలోమీటర్కి 400 మొక్కలు వస్తాయి. 200 మొక్కలకి ఒక మహిళకి, 200 మొక్కలు ఒక మహిళకి ఆ గ్రామంలో ఉండి కొద్దిగా బీద స్థితిలో ఉన్న మహిళకి ఇస్తే ఆమెకు నెలకు కనీసం ఒక 5,000 నుంచి 6,000 నెలకు సంపాదించుకోగలుగుతుంది. దాంట్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా మొదటి 3 సంవత్సరాల వరకు కూడా ఎన్ఆర్జీఎస్ సపోర్ట్ ఉంటుంది. దాని ద్వారా ఆమె యొక్క అకౌంట్కి డబ్బులు పడతాయి. తర్వాత మనం తీసుకుంటున్న ఈ మొక్కల్లో 80% మొక్కలు వచ్చేసి మనం ఫ్రూట్ బేరింగ్ అంటే పండ్లనిచ్చే మొక్కలు వేస్తున్నాము. దానివల్ల మనకు ఆ 3 ఇయర్స్ తర్వాత ఆ చెట్ల ద్వారా వస్తున్న పండ్లను అమ్ముకొని ఆమె బతికే విధంగా ప్లాన్ చేసినాం. వనాల పెంపుతో ప్రగతి సాధిస్తున్న డ్వాక్రా మహిళలు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నారు. కేవలం పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండిపోకుండా పచ్చదనం పరిరక్షణలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణ రక్షించండి.